శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద. 40వ అధ్యాయం. తప్పిపోయిన తమ్ముళ్ళు. ఐహిక సంపన్మోహోన్మాదావేశ భ్రష్టస్వీయ పదాన్ స్వాన్ అన్వేష్టుం యస్వయమున్మత్తో ధావతి పృథ్వాం తం గురుమీడే. ఐహిక సంపదల మీది మోహావేశం పెరిగి ఉన్మాదమై దారి తప్పిపోయిన తన వాళ్లను వెతుక్కుంటూ తనే ఒక ఉన్మాదిలాగా భూమంతా పరుగులు పెడుతూ ఉన్న శ్రీ గురుదేవులను స్తుతిస్తున్నాను. ఖండాంతరానుబంధం. స్వామీజీ విదేశాలు పర్యటించాలనే విషయంలో ఆశ్రమానికి వస్తున్న విదేశీ భక్తులతో పాటు రాజారాం గారి ఒత్తిడి ఎక్కువైంది. ఇంకా పూర్తిగా ఒప్పుకోకపోయినా ఒప్పుకోబోయే సూచనలు స్వామీజీ మాటలలో కనిపిస్తున్నాయి. ఇంతలో 1976వ సంవత్సరం వచ్చింది. వస్తూ వస్తూ లండన్ నుంచి ధీరూషా గారిని తీసుకొచ్చింది. ధీరూషా గారు బాంబే భక్తుడు ధీరజ్ లాల్ షా గారి బంధువు, లండన్ వాసి. ఆయనకు ధ్యానయోగంలో ఆసక్తి, ప్రవేశం మాత్రమే కాకుండా తపన ఉంది. ప్రతి ఇంగ్లీషు సంవత్సరాదికి పాండిచేరి అరవింద్ ఆశ్రమానికి వచ్చి వెళ్లటం గత 10-12 సంవత్సరాలుగా ఆయన అలవాటు. ఈ మాట కూడా అలాగే వచ్చాడాయన. ఆయనకు మద్రాసులో ధీరజ్లాల్ షా గారు తగిలాడు. ఇద్దరూ కలిసి రాజారాం గారి దగ్గరకు వెళ్లారు. అక్కడ మాటల్లో స్వామీజీ గురించి తెలిసింది. ఒకసారి స్వామీజీని చూద్దామనిపించింది ధీరుగారికి. అలా అనిపించటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ధీరుషా గారు ధ్యానం చేస్తూ ఉంటే కొంత ఏకాగ్రత సాగుతోంది. కానీ శిరస్సులో ఏదో ఒత్తిడి పెరిగినట్లయి శిరోవేదన వచ్చి ధ్యానం భంగమవుతోంది. ఇది గత దశాబ్దం పైగా ఉన్న జబ్బు. దానివల్ల ధ్యానం పైకి సాగటం లేదు, వదలబుద్ధి కావటం లేదు. చావకుండా బతికి ఉండమని రోజుకి 4 మెతుకులు పారేస్తున్న పరిస్థితి అది. అది భరించలేక గిలగిలా కొట్టుకుంటున్నాడాయన. రాజారాం గారు, వీరి భార్య ధీరజ్లాల్ గారు ధీరుషా గారిని వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. అప్పటికి స్వామీజీ బెంగుళూరులో భూపతి గారి ఇంట్లో ఉండటం వల్ల స్వామీజీని అక్కడే దర్శించారు. ఇది జనవరి 2వ తారీఖు. స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు ఆ మర్నాడు స్వామీజీ వెంటే ఉండి 4వ తారీఖున స్వామీజీతో పాటే మైసూరు చేరారు. ఆ రోజు సంకీర్తనైనాక, ఇతనిలో కొంత ఆధ్యాత్మిక దృష్టి ఉంది, దాన్ని ఇంకొంచెం పెంచుతాను అన్నారు స్వామీజీ రాజారాం గారితో. ఆ మర్నాడు స్వామీజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామీజీ మాట్లాడుతుండగా ఆయన పక్కన ఉన్న విభూతి పొట్లాల పళ్ళెంలోకి ఆకాశంలో నుంచి ఒక పువ్వు వచ్చింది. అది చూడంగానే ఆశ్చర్యపోయిన ధీరుషా గారు, అది నాకు ఇస్తారా అని అడిగాడు. అది నీకోసమే వచ్చింది, తీసుకో అన్నారు స్వామీజీ. ఆ తర్వాత ధీరుగారు తన ధ్యానం, బాధ సంగతి చెప్పుకున్నాడు. నువ్వు సాధన సాగిస్తూ ఉండు, దానికి కావలసిన స్పందనలు నేను పంపిస్తాను. అంత దూరంలో ఉన్నానే అనుకోకు, నువ్వు పాతాళంలో ఉన్నా పంపుతాను అన్నారు స్వామీజీ. అలా అని లోపలి నుంచి ఒక వెండి పాత్ర తెప్పించి దానిలోని విభూతి ఇచ్చారు స్వామీజీ. ఇదేమిటి స్వామీజీ, విభూతి లోపల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు, ఏమైనా విశేషం ఉందా అన్నాడు పక్కనే ఉన్న రాజారాం గారు. అవును, ఇది అందరూ భరించలేరు. కొంతైనా ధ్యానయోగం ఉన్నవారికే దీన్ని ఇస్తాను. దీనిలో బంగారం వంతు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నారు స్వామీజీ. అలా అని రాజారాం గారికి కూడా కొద్దిగా ఇచ్చారు స్వామీజీ. ఇంకా కొంచెం ఇవ్వండి స్వామీజీ, మళ్ళీ నేను భారతదేశానికి ఎప్పుడొస్తానో ఏమో అన్నాడు ధీరుగారు. అక్కరలేదు, అది అయిపోదు, దానంతట అదే పెరిగే గుణం ఉంది దానికి అన్నారు స్వామీజీ. ఆ తర్వాత ఆ సాయంత్రం వెళ్ళవచ్చునని అనుమతి ఇచ్చారు గాని తీరా బయలుదేరబోయే ముందు, నువ్వు ఇవాళ వెళ్ళవు అన్నారు స్వామీజీ రాజారాం గారితో. ఎందుకు వెళ్ళను, బయలుదేరుతూ ఉంటే అనుకున్నాడు రాజారాం గారు. కొద్దిసేపటికల్లా ఆయన మిత్రులు మరికొందరు ఆశ్రమానికి వచ్చారు. వారి బలవంతం వల్ల ఆయన తన ప్రయాణం మానుకోవలసి వచ్చింది. ఇంతలో స్వామీజీ సితార్ వాయించసాగారు. కాసేపయ్యాక ధీరుగారిని లోపలికి పిలిపించి బయట తలుపు వేయించారు. ఆయన్ని సితార్ వింటూ ధ్యానం చెయ్యమన్నారు స్వామీజీ. ధ్యానం మొదలుపెట్టిన ధీరుగారు కొద్ది నిమిషాల్లోనే ఆనంద స్థితికి వెళ్ళిపోయాడు.
ఆ రాగం అమృతం వర్షిస్తోంది. శిరోవేదన ఏమైపోయిందో తెలీదు. కొన్ని చక్రాలు స్పందిస్తున్న అనుభూతి కలిగింది. మనస్సు దేహ పరిధుల్ని దాటిపోయింది. ఆ తర్వాత వాద్యం ఆపి స్వామీజీ ఇలా చెప్పారు. సాధన సాగించు, కానీ నిదానంగా వెళ్ళు. తొందరపాటు పనికిరాదు. అరవింద యోగీంద్రులు, యోగినీమాత నిన్నిక్కడికి పంపారు. వాళ్ళిద్దరి మాట వల్లే నీకు సహాయం అందింది. ఆ తర్వాత ధీరుగారు, ఈ రకమైన స్థితి ఇంతవరకు నాకు అందలేదు. గత 12 ఏళ్ల నా సాధన వల్ల కాని పని స్వామీజీ దగ్గర నిమిషంలో అయిపోయింది అని తన మిత్రులందరితో చెప్పుకున్నాడు. తిరుగు ప్రయాణంలో దారంతా కారు వెంట గాలిలో తేలుతూ వెంట వస్తున్న స్వామీజీ ధీరుగారికి కనిపిస్తూనే ఉన్నారు. ధీరుగారు వచ్చినాక ఆ భూఖండంలో ఉన్న అనుబంధ విశేషం వల్ల మన పిల్లలు కొందరు అటు వెళ్ళి పడుతున్నారు అన్న అర్కగణపతి మాటలు స్వామీజీకి మనస్సులో గింగిరలాడజొచ్చాయి. దాని ఫలితమో ఏమో విదేశీ పర్యటనకు స్వామీజీ అంగీకరించారు. ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూ ఉండగా జనవరి 26వ తారీఖు సాయంత్రం బొంబాయిలో విమానం దిగారు స్వామీజీ. రాజారాం గారు భార్యా సమేతుడై ముందుగానే అక్కడకు చేరి ఉన్నాడు. ధీరజ్లాల్ షా గారి ఇంటికి 2 ఫర్లాంగుల దూరం నుంచే జనం బారులుగా నిలబడి ఉండటం చూసి అక్కడే కారు దిగారు స్వామీజీ. దారిలో ప్రతి ఇంటి దగ్గర ముత్తైదువులు హారతి పట్టారు. ఆ అపూర్వ స్వాగత విధానం నిజంగా నయనాభిరామం. అక్కడ పోగుబడ్డ జనాన్ని చూసి స్వామీజీ కూడా ఉత్సాహపడి వారికి సందేశ ప్రసంగం కూడా అనుగ్రహించారు. కానీ ఆ రోజున ఆయన కుడి చెవి విపరీతంగా బాధపెడుతోంది. ఆ బాధ వల్ల ఆయన ఆ రాత్రి పెందరాడే పడుకున్నారు. ఆ మర్నాడు సాయంత్రం కన్నడ విద్యాసంఘ పాఠశాల భవనంలో బహిరంగ సభ ఏర్పాటైంది. అక్కడికి ఒక కన్నడాయన వచ్చి ధ్యానం చేయసాగాడు. కొద్దిసేపట్లోనే ఆయనకు ఒళ్ళు తెలియటం మాని ఏవేవో మంత్రాలు బిగ్గరగా చదవసాగాడు. సభకు అంతరాయం కలిగిస్తాడేమో అని కంగారు పడేంత గోల చేశాడు. కానీ ఇంతలో ఎందుకో చటుక్కున ఆగిపోయాడు. సమ్మోహకరమైన నవ్వుతో పాటు గుండెలలోకి చొచ్చుకొని పోయే చూపులను స్వామీజీ ఆయనపై ప్రసరింపచేయటం ఎవ్వరూ గమనించలేదు. సభ బాగా జరిగిపోయింది. ఆ మర్నాడు స్వామీజీకి మళ్లీ చెవినొప్పి పెరిగింది. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నిన్న పిచ్చరుపులరిచిన పెద్ద మనిషి వచ్చాడు. స్వామీజీ విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇప్పుడు దర్శనమివ్వరు అని రాజారాం గారు చెబుతూ ఉండగానే స్వామీజీ ఆ గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. అలా స్వామీజీ కూర్చోగానే ఆ పిచ్చి పెద్ద మనిషి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ధ్యానంలోకి వెళ్ళినవాడు కొంతసేపు ఆగి ఏవేవో సంజ్ఞలు చేయసాగాడు. ఆయన అలా సంజ్ఞలు చేస్తూ ఉంటే స్వామీజీ అంగీకార సూచనగా తలకాయ ఊపుతున్నారు. ఒకళ్లకు పిచ్చని ఇదివరకే తెలుసు, ఇప్పుడు ఇద్దరికీ పిచ్చేమో అని అనుమానించవలసి వస్తోంది. ఇలా ఇంట్లో అందరూ అనుమానిస్తూ ఉండగానే ఆ పిచ్చి పెద్ద మనిషి లేచి సాష్టాంగ వందనం చేశాడు. వెంటనే స్వామీజీ కూడా లేచి నుంచుంటూ, రాజారాం, మా సంభాషణ నీకు అర్థమైందా అన్నారు. సంభాషణ అది అనుకున్నాడు రాజారాం గారు లోపలే. అది మానసిక సంభాషణ. ఆయన 3 ప్రశ్నలు వేశాడు. నేను చేస్తున్న సాధన సరిగానే ఉన్నదా అని ఒకటి, నాకు ఒక గురువు ఉండేవారు, ఇప్పుడు మిమ్మల్ని గురువుగా తీసుకోవాలనుకుంటున్నాను, అంగీకరిస్తారా అని రెండోది, మూడోది, నా జీవితాంతం మీరు నాకు మార్గం చూపిస్తారా అని. 3ంటికి సరే అని చెప్పాను అన్నారు స్వామీజీ. ఆ వచ్చిన పెద్ద మనిషి అంతే అన్నాడు. ఆ తర్వాత రాజారాం గారు ఆ పెద్ద మనిషిని విడిగా కలుసుకుని మాట్లాడాడు. తన సాధన గురించి కొంత చెప్పుకుని చివరికి, స్వామీజీ అంత శక్తి సంపన్నుడైన మహాత్ముణ్ణి నేను ఇంతవరకు చూడలేదు అన్నాడా పెద్ద మనిషి. ఆ మర్నాడు ఇంటర్వ్యూలలో ఒక పెద్ద ముత్తైదువ వచ్చింది. స్వామీజీ, తమరు వచ్చిన రోజునే నేను దర్శనానికి వచ్చాను. ఎంతో కాలంగా భరించలేని చెవుపోటుతో బాధపడుతున్న నేను తమను చూడంగానే నా చెవినొప్పి పోగొట్టమని ప్రార్థించాను. ఆ రోజు ఇంటికెళ్ళిన దగ్గర నుంచి నాకు చెవినొప్పి తగ్గిపోయింది అని చెప్పిందావిడ. ఇది వింటున్న రాజారాం గారు స్వామీజీ చెవినొప్పికి కారణం తెలిసి ఆశ్చర్యపోయాడు. స్వామీజీ చర్యలకు ఒకటి కాక అనేక కారణాలుంటాయని ఆయనకు అప్పటికింకా అనుభవానికి రాలేదు. స్వామీజీ బాంబేలో 4 రోజులున్నారు. ఒక రోజున స్వామీజీ ఇంటర్వ్యూలు ఇచ్చి లోపలికి వెళ్ళినాక రాజారాం గారికి స్వామీజీ పాదపీఠం దగ్గర ఒక నాణెం ఏదో కనిపించింది. ఆయన స్వామీజీ పరివారంలోని ఒక వ్యక్తిని పిలిచి ఆ నాణ్యాన్ని ఆయనకు అందచేశాడు. ఆ వ్యక్తి ఆ నాణెం వంక చూసి,
ఇది మన నాణెం కాదండి, ఏదో విదేశీ నాణెం అన్నాడు. ఏది అంటూ దాన్ని తీసుకుని పరిశీలిస్తున్నాడు రాజారాం గారు. ఇంతలో ఏమిటి చూస్తున్నారు అంటూ ఆ గదిలోకి వచ్చారు స్వామీజీ. ఇదేదో విదేశీ నాణెంలాగా ఉంది అంటూ స్వామీజీ చేతికి ఆ నాణెం ఇచ్చాడు రాజారాం గారు. ఇస్తూ, స్వామీజీ విదేశాలు వెళ్దామనుకుంటున్నారని తెలిసి ఎవరో భక్తులు ముందుగానే విదేశీ నాణెం సమర్పించినట్లున్నారు అన్నాడు హాస్యంగా. స్వామీజీ దాన్ని పరిశీలించి చూసి, అబ్బే, మీరు దాన్ని సరిగా చూడలేదు అంటూ మళ్ళీ రాజారాం గారి చేతికిచ్చారు. ఈ మాట చూస్తే అది బంగారు రూపు, పరిమాణం మాత్రం సరిగా ఇందాకటి నాణెమంతే. ఈ వింత చూసి రాజారాం గారు నివ్వెరపోతుండగా షాగారి పిల్లలంతా అక్కడ పోగయ్యారు ఆశ్చర్యపోతూ. నీకు నీ విదేశీ నాణెమే కావాలా రాజారాం అన్నారు స్వామీజీ పిల్లల్ని చూస్తూ ఉత్సాహంగా. అవును స్వామీజీ అన్నాడు రాజారాం గారు. స్వామీజీ రాజారాం గారి దగ్గర నుంచి బంగారు రూపు తీసేసుకుని తన ఎడంకాలు పైకెత్తి ఆ రూపుని అరికాలులో రుద్దసాగారు. చూస్తూ ఉండగానే రూపు విదేశీ నాణ్యంగా మారిపోయింది. దాన్ని రాజారాం చేతికిచ్చారు స్వామీజీ. పిల్లలంతా కళ్ళింతలు చేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీకు కావాలంటే ఆ బంగారు రూపు కూడా పుట్టిస్తా అన్నారు స్వామీజీ పిల్లల్ని చూస్తూ. పుట్టించండి పుట్టించండి అన్నారు పిల్లలు. స్వామీజీ మళ్ళీ ఆ విదేశీ నాణెం రాజారాం గారి చేతిలోంచి తీసుకుని నేల మీదకు జారవిడిచారు. అది నేలకు తగిలేసరికి రెండుగా చీలిపోయింది. ఒకటి విదేశీ నాణెం, రెండోది బంగారు రూపు. ఈ రెండిటిలో ఏది కావాలి నీకు రాజారాం అన్నారు స్వామీజీ. ఈ రూపే స్వామీజీ అన్నాడాయన. బంగారం కదా అనా అన్నారు స్వామీజీ. కాదు స్వామీజీ, ఇది పూర్తిగా మీ సృష్టి, అందుకని అన్నాడాయన. అయితే సరే అని ఆయనకు ఆ రూపు ఇచ్చేసి విదేశీ నాణ్యాన్ని తన చెవు దగ్గర పెట్టుకుని నొక్కుకున్నారు స్వామీజీ. అది అంతర్ధానమైపోయింది. అప్పుడు అనుమానంలో పడ్డాడు రాజారాం గారు. ఈ నాణ్యం కూడా స్వామీజీ సృష్టేనా ఏమిటి అని. మైలాపూర్ శాఖ. బాంబే నుంచి సరాసరి మద్రాసు వచ్చిన స్వామీజీ ఫిబ్రవరి 4వ తారీఖున మద్రాసు జ్ఞానబోధ సభా భవనానికి ప్రారంభోత్సవం చేశారు. మైలాపూరులోని కచేరీ రోడ్డులో వెంకటాచలం గారు సమర్పించిన స్థలంలో మనోహరమైన భవనం నిర్మించారు భక్తులు. అన్ని సదుపాయాలు ఉన్న ఆ భవనం చూసి స్వామీజీ ఎంతో సంతోషించారు. అది ఊరికి నడిబొడ్డులో ఉంది కూడా. అయినా మద్రాసులో స్వామీజీకి ఉన్న భక్తుల సంఖ్యతో పోల్చి చూస్తే ఆ భవనం ఇరుకున్నర ఇరుకైంది. ఉన్న స్థలమంతా భవనమే అవటం వల్ల హోమానికి కొంచెం అసౌకర్యంగా కూడా ఉంది. అయినా భక్తులంతా కిటకిటలాడుతూ అక్కడే సర్దు కూర్చుంటున్నారు. స్వామీజీ స్థాపించిన ఆశ్రమ శాఖలలో పరిపూర్ణమైన క్రియాచరణశీలతను చూపిన ప్రప్రథమ శాఖ మద్రాసు శాఖే. అనేక మంది క్రియాశీలురైన కార్యకర్తలు అక్కడ చేరి ఉండటం వల్ల అనేక రంగాలలో మద్రాసు శాఖ ఇతర శాఖలకు ఆదర్శంగా ఉండేది. చంద్రరావు గారు, రామచంద్రన్ గారు, గోపాలన్ గారు, రాజారాం గారు, డాక్టర్ ఏ నిత్యానందం గారు, గిడుతూరి సూర్యం గారు వంటి వివిధ రంగాలలో ఆరితేరిన కార్యకర్తలు అనేక మంది ఆ సభను బహుముఖాలుగా విస్తృతపరిచారు. డాక్టర్ నిత్యానంద గారు ఆశ్రమం తరపున ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ఒక మాసపత్రికను కూడా ప్రారంభించారు. కానీ ఆర్థిక చిక్కుల వల్ల అది కుంటుపడింది. ఆశ్రమం తరపున ప్రచురణలు ఎక్కువ చేసిన ఘనత కూడా మొదటి రోజులలో మద్రాసు వారికే దక్కింది. స్వామీజీ అష్టోత్తర శతనామాలను, స్వామీజీ రచించిన కీర్తనల సంకలనాన్ని మద్రాసు సభ వారే మొదట అచ్చువేశారు. సుప్రసిద్ధ రచయిత గిడుతూరి సూర్యం గారు రచించిన అమృతమూర్తి అనే తెలుగు పుస్తకమే స్వామీజీ జీవితం మీద, వారి బోధల మీద వచ్చిన ప్రప్రథమ గ్రంథం. దాన్ని ప్రచురించిన పుణ్యం మద్రాసు వారిదే. సూర్యంగారి అమృతమూర్తి గ్రంథం తన అమృతమయమైన శైలితో అప్పటినుంచి ఇప్పటిదాకా పఠితలను ఆకట్టుకుంటూనే ఉన్నది. ఫిబ్రవరి 4 నుంచి 8 దాకా మద్రాసు భవనం ఆవిష్కరణోత్సవాలను మహావైభవంగా జరిపించిన స్వామీజీ అక్కడి నుంచి విజయవాడ వెళ్లారు. విజయవాడలో పటమటలో సీతారాం గారు అనే భక్తుడు సమర్పించిన స్థలంలో అక్కడి భక్తులు ముందు గురునివాసానికై ఒక చిన్న ఇల్లు, సంకీర్తనలకై చొప్పరం నిర్మించదలిచారు. దానికి శంకుస్థాపన చేసి మైసూరు వచ్చేశారు స్వామీజీ. రామశంకర కుటీరం. ఈ సంవత్సరం శివరాత్రి మహోత్సవాలను
ఆశ్రమంలో రామశంకర కుటీరం గృహప్రవేశంతో ప్రారంభించదలిచారు స్వామీజీ. ఇక శివరాత్రి రేపనగా ఆ భవనం పరిస్థితి పరిశీలించటానికి వెళ్లారు స్వామీజీ. కూడా 10-15 మంది భక్తులున్నారు. వారిలో అమృతమూర్తి గ్రంథ రచయిత గిడుతూరి సూర్యంగారు కూడా ఉన్నాడు. స్వామీజీ మొదటి అంతస్తు గదుల వెంబడి నడుస్తున్నారు. అప్పటికి ఆ గదులలో వైరింగ్ పని ఇంకా జరుగుతోంది. కొన్ని వైర్లు బయటకు వెళ్లాడుతున్నాయి. ఇంకా కనెక్షన్లు ఇచ్చి ఉండరు కదా అని అశ్రద్ధగా నడుస్తున్నాడు సూర్యంగారు. ఒకచోట ఏదో వైరు సూర్యంగారి చేతికి తగిలింది. అంతే, ఆయన బిగుసుకుపోయాడు. హడావుడిగా పనిచేస్తున్న కార్యకర్త వైరింగ్ పని చేస్తూ చేస్తూ స్వామీజీ రావటం చూసి వైరింగ్ అయినంత వరకు లైట్లు వెలిగించి చూపించాలని కరెంటు కనెక్షన్ ఇచ్చేశాడు. ఆశ్రమంలోకి వచ్చే కరెంటు ట్రాన్స్ఫార్మర్ ద్వారా కాక మెయిన్ లైన్ ద్వారా రావటం వల్ల అధిక శక్తిగా ఉంటుంది. అందువల్ల ఆ వైరు తాకగానే ఇక అరవను కూడా అరవకుండా వైరుకు అతుక్కుపోయాడు సూర్యంగారు. ఇక్కడ ఈయన ఇలా అతుక్కుపోయాడు. ముందు వెళుతున్న స్వామీజీ చటుక్కున వెనుదిరిగి సూర్యంగారి చేయి పట్టుకున్నారు. అంతా మెరుపులాగా జరిగిపోయింది. స్వామీజీ పట్టుకునేసరికి సూర్యంగారికి కరెంటు షాకు ఆగిపోయింది. చెయ్యి ఊడింది. 4 అడుగులు నడిపించినాక ఏం పర్వాలేదులే అంటూ చెయ్యి వదిలారు స్వామీజీ. షాకు తగిలిన చెయ్యి ఆ సాయంత్రం దాకా పీకుతూనే ఉంది. దేశ విదేశాలు సంచరించి వచ్చిన సూర్యంగారికి ఈ సంఘటన ఏ సైన్స్ సూత్రాలకు అందుతుందో అర్థం కాలేదు. ఇది పెద్ద సంఘటన కానే కానట్టు ముందుకు సాగిపోయారు స్వామీజీ. త్రిమత పీఠాధిపతుల సమావేశ శుభ సందర్భంలో శంకుస్థాపన జరిగిన స్మారక భవనం నిదానంగా నిర్మాణం అయ్యి ఇప్పటికి పూర్తయింది. 30 గదులు, 1/2 డజను కాటేజీలు, ఒక పెద్ద ధ్యాన మంటపము, అంతకన్నా పెద్ద నాటకశాల కలిసి ఉన్న ఈ సుందర మంటపంలో చుట్టూ ప్రపంచ మతాచార్యుల పటాలు అలంకరించి ఉంచారు. దీనిలోని గదులలో కాటేజీలలో వాటిని కట్టించిన దాతలు తాము వచ్చినప్పుడు నివసించగా మిగిలిన సమయాలలో ఇతర భక్తులు నివసించవచ్చు. ఇక అతి విశాలమైన వేదికా మంటపం ఉత్సవాల సమయాలలో భక్తులందరూ నడుం వాల్చటానికి ఎంతో అనువుగా ఉంది. ఈ సుందర భవనానికి 1976 ఫిబ్రవరి 26వ తారీఖున పొద్దున్నే తెల్లవారక ముందే ప్రారంభోత్సవం చేశారు స్వామీజీ. ఆ సందర్భంగా ఆశ్రమంలో మొట్టమొదటి వస్తు ప్రదర్శనశాల ఏర్పాటు అయింది. ఆ మర్నాడు 27వ తారీఖు రాత్రి 10:30 అయ్యాక 600 మంది గుజరాతీ యాత్రికులు అనుకోకుండా ఆశ్రమానికి వచ్చారు. స్వామీజీ వారిని చూసి పొంగిపోయారు. వాళ్లల్లో ఏ దేవతలను చూశారో ఏమో, వాళ్లు వెళ్ళిపోకుండా ఆశ్రమ నవరాత్రి ఉత్సవాలు సినిమా చూపిస్తూ కూర్చోపెట్టి అప్పటికప్పుడు వంటలు చేయించి వారందరికీ భోజనాలు పెట్టించారు స్వామీజీ. ఇదంతా అయ్యేసరికి తెల్లవారుజాము 3 గంటలు దాటింది. ఆ మర్నాడే శివరాత్రి. శివరాత్రి నాడు 28వ తారీఖు ఉదయం అఖిల భారత జ్ఞానబోధ సభల ద్వితీయ సమావేశం జరిపారు స్వామీజీ. ఆ రోజు రాత్రే ప్రొఫెసర్ వజ్జకున్నం గారి ఇంద్రజాల ప్రదర్శన జరిగింది. ఆ రోజు పగలు హోమ సమయంలో రాజారాం నాయుడు గారి విషయంలో ఒక విశేషం జరిగింది. ఆయన భార్య ముందరి వరుసల్లో చెరో చోట కూర్చున్నారు. హోమానికి ముందు ఆశ్రమ సంప్రదాయానుసారం పూర్ణాహుతిలో వేసే కానుకల కోసం ఒక వెండి పాత్ర తీసుకుని భక్తుల దగ్గరకు వచ్చారు స్వామీజీ. రాజారాం గారి భార్య తన వంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచి స్వామీజీ పాత్రలో వెయ్యసాగింది. చివరికి మెళ్ళో ఉన్న బంగారు పుస్తల తాడు కూడా వెయ్యబోయింది. వెంటనే ఆపేశారు స్వామీజీ. ఆగు, ఏం చేస్తున్నావు? ముందు ఆయన అనుమతి తీసుకున్నావా అన్నారు. ఆవిడ బిత్తరపోయి చూసింది. లేదు స్వామీజీ అంది. సరే, వెళ్ళి ఆయనతో మాట్లాడు, నేను మళ్ళీ వస్తా అని ముందుకు వెళ్ళిపోయారు స్వామీజీ. భక్తులందరి దగ్గర తీసుకోవటం అయిపోయినాక రాజారాం దంపతుల దగ్గరకు వచ్చి, అమ్మ చేసే పనేమిటి, అది సరేనా అన్నారు స్వామీజీ. ఆవిడ తన మాంగల్యం సమర్పించాలనుకుంటోంది స్వామీజీ, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాజారాం గారు. ఏమమ్మా, నీకు ఖచ్చితంగా ఇవ్వాలనే ఉందా అన్నారు స్వామీజీ. ఉంది స్వామీజీ అని ఆమె తన మాంగల్యం స్వామీజీ పాత్రలో వేసేసింది. స్వామీజీ ఆ మాంగల్యాన్ని కొన్ని పువ్వులను కలిపి మళ్లీ ఆమె చేతిలో వేసి, ఉంచు, దీని విషయం తర్వాత మాట్లాడతా అన్నారు. ఆ తర్వాత శివరాత్రి ఉత్సవం యథాప్రకారంగా సాగిపోయింది. భక్తులందరూ సమ్మోహితులయ్యారు. ఆ మర్నాడు తెల్లవారుజాముకి రాజారాం గారికి ఎడమ చేతి వేళ్ల చివళ్ళు
విపరీతంగా నొప్పి పెట్టసాగినాయి. అది మంచి లక్షణం కాదని ఆయనకు తెలుసు. అలాగే స్నానం అది చేసుకుని స్వామీజీ దర్శనం చేశాడు. స్వామీజీ హడావుడిగా ఉన్నారు. చెప్పడం కుదరలేదు. కానీ స్వామీజీని దర్శించిన కొద్దిసేపటికే ఆ నొప్పి ఉన్నట్టుండి పోయింది. ఆ తరువాత 2 రోజులకు ఆ దంపతులకు ఇంటర్వ్యూ ఇస్తూ, శివరాత్రి నాడు నీకు మాంగల్యం తీసేయాలని ఎందుకు అనిపించిందో తెలుసా అన్నారు స్వామీజీ. తెలీదు స్వామీజీ అందావిడ. అతనికి పెద్ద గండం ఉంది. ఆ మాంగల్యం నిజంగా పోవలసిన సందర్భం అది. అందుకనే నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీ మాంగల్యం నువ్వు నాకిచ్చేయాలని సంకల్పించాను. నువ్వు భక్తిగా అలాగే చేశావు. కనుక ఇప్పుడు మీరిద్దరూ గండం దాటి గట్టెక్కారు అన్నారు స్వామీజీ. తనకు వచ్చిన చేతివేళ్ల నొప్పుల వెనుక ఉన్న గండం గురించి రాజారాం గారికి అప్పుడు తెలిసింది. ఆ తరువాత సంభాషణలో అగ్నిగుండంలోంచి శివలింగం సృష్టించిన విధానం ఏమిటి అని రాజారాం గారు స్వామీజీని ప్రశ్నించాడు. స్వామీజీ చెప్పిన సమాధానం నిజంగానే ఆసక్తిదాయకంగా ఉంది. నేను అగ్నిగుండంలో కిందకి వంగినప్పుడు సరాసరి కైలాస పర్వతానికి వెళ్ళాను. అక్కడ ఉన్న ఒక నదిలోని లింగాన్ని ఏరుకు వచ్చాను. ఇక నాగాభరణం మాత్రం సృష్టే అన్నారు స్వామీజీ. భక్తులు స్వామీజీని విదేశాలకు తీసుకుపోయే ప్రయత్నంలో ఉంటే తన ఉపదేశాలను భక్తుల దగ్గరకు నిరంతరంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు స్వామీజీ. ప్రతినిత్యం స్వామీజీ అందిస్తూ ఉండే అమృతోపదేశాలు, అనంతముఖాలుగా విస్తరిస్తున్న ఆశ్రమ కార్యక్రమాల వార్తలు భక్తులకు చేరాలంటే ఆశ్రమానికి ఒక స్వంత పత్రిక ఉండటం అనివార్యం. కానీ ఇది సామాన్యమైన పని కాదు. డాక్టర్ ఏ నిత్యానందం వంటి సమర్థులైన మద్రాసు భక్తులకే ఇది సాధ్యం కాలేదు. అయితే ఏ సమస్యనైనా స్వామీజీ చూసే కోణమే వేరు. విశాలమైన భవిష్యత్ కార్యక్రమం కళ్ళ ఎదుట కనిపిస్తున్న దీర్ఘదర్శి స్వామీజీ పత్రికా ప్రచురణ కృషిని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆశ్రమం పక్షాన నడపబోయే పత్రికకు భక్తిమాల అని తన మనస్సులోనే నామకరణం చేసుకున్నారు స్వామీజీ. వెంటనే భక్తిమాల ముఖచిత్రాన్ని స్వామీజీయే స్వయంగా రచించారు. నాదోపాసన ద్వారా ప్రపంచాన్ని నాదమయం చెయ్యబోతాడని పసితనంలోనే జయలక్ష్మీమాత చేసిన భవిష్యద్వాణి సూచనకు ప్రత్యక్ష రూపమే అన్నట్లు వివిధ వాద్యాల నాదాలు తోరణమాలగా ఏర్పడిన భక్తి సంగీతమాలనే భక్తిమాల పత్రికకు ముఖచిత్రంగా నిర్దేశించారు స్వామీజీ. మొదటి మెట్టుగా భక్తిమాల పత్రికను ఇంగ్లీషు, కన్నడాలలో ప్రచురించేందుకు కావలసిన పూర్వరంగపు ఆర్థిక ఏర్పాట్లు సమకూర్చి ఆ పత్రికా సంపాదకత్వ బాధ్యతలను టిఆర్ కృష్ణప్ప గారికి అప్పచెప్పారు స్వామీజీ. ఇటు ఈ ఏర్పాట్లు ఇంతవరకు వచ్చేసరికి అటు భక్తులు చేస్తున్న విదేశ పర్యటన ఏర్పాట్లు ఒక కొలిక్కి వచ్చాయి. ఆసరికి జన్మదినోత్సవాలు రానే వచ్చాయి. ఈ ఉత్సవాల్లో ఎప్పటిలాగానే స్వామీజీ ఆటపాటల్లో గంతులేస్తున్నారు. సరిగా ఆ సమయానికి స్వామీజీ జాతకం వ్రాసిన వెంకట్రామయ్య గారు వచ్చాడు. తన జాతక పరిశీలన వల్ల, చిత్రదుర్గ యోగీశ్వరుల ప్రకటన వల్ల స్వామీజీ దత్తావతారమే అనే విశ్వాసంతో వచ్చిన వెంకట్రామయ్య గారికి ఈ కోతిగంతులు చూసేసరికి మనసు మళ్లీ ఉయ్యాలలోగసాగింది. ఏమైనా చదువుకున్నవాడి పద్ధతి చదువుకున్నవాడిదే. వెంకట్రామయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈయన దత్తాత్రేయ అవతారమగుగాక, మరో అవతారమగుగాక, ఏమైతే మనకెందుకు? అసలు ఈయన చేసే ఉపాసన ఏమిటి? ఈయన సిద్ధేమిటి? ఈయన మహాపురుషత్వం ఏపాటిది? ఇది రహస్యంగా పరిశీలిద్దాం అని. ఏ విధంగా అయితేనేమి మహాత్ములను పరిశీలించటం ఒక గొప్ప భాగ్యం. అది వెంకట్రామయ్య గారికి పట్టింది. ఇక వెంకట్రామయ్య గారు రోజూ ముందు వరుసలో కూర్చుని స్వామీజీ చేసే పీఠపూజా విధానాదులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని గమనిస్తున్నాడు. జూన్ నెల 8వ తారీఖున జరిగిన ఆ జన్మదినోత్సవ మహాసభలో అనేక సంవత్సరాలుగా విదేశీ భక్తులు స్వామీజీని వారి వారి స్వస్థలాలకు రమ్మని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు భగవతి ఆజ్ఞ అయింది. వచ్చే నెలలో బయలుదేరి 2 నెలల పాటు స్వామీజీ పాశ్చాత్య దేశాలలో పర్యటించి వస్తారు అని ప్రకటించారు స్వామీజీ. సభలో హర్షధ్వానాలు చెలరేగినాయి. ఆధునికులంతా హర్షించారు. సనాతనులు సంకటపడ్డారు. మధ్యలో వెంకట్రామయ్య గారు బుర్రగొక్కోసాగాడు. గణపతి ఆజ్ఞ అనకుండా భగవతి ఆజ్ఞ అంటారేమీ అని. ఏమైతేనేమి రాజారాం నాయుడు గారి దీక్ష ఫలించింది. ఆయన త్యాగం పరమేశ్వరుడి ఆమోదం పొందింది. సుదీర్ఘమైన విదేశీ పర్యటనకై
స్వామీజీకి, పరివారానికి కూడా రాజారాం నాయుడు గారు కొనుక్కొచ్చి ఇచ్చిన టికెట్లను స్వామీజీ స్వీకరించారు. జూలై 26న ప్రయాణమని నిశ్చయమైంది. స్వామీజీ ప్రయాణ సన్నాహాలలో ఆశ్రమం అంతా హడావిడిగా ఉండగా జూలై 24 సాయంత్రానికి టంగుటూరు నుంచి సౌభాగ్యమ్మ గారు వచ్చింది. ఆవిడతో పాటు బక్కచిక్కి ఉన్న ఆవిడ కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళు వచ్చేసరికి స్వామీజీ బయటే ఉన్నారు. ఆ కుర్రవాడిచ్చిన పూలమాల అందుకుంటూ, ఏమిరా, నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చారా స్వామీజీ అన్నారు స్వామీజీ. ఎందుకో కాని ఆ కుర్రవాడు నుంచోటానికి కూడా ఓపిక లేకుండా ఉన్నాడు. దీనంగా ఉన్న తల్లి కొడుకులు ఏదో చెప్పబోయే లోపలే, సరే ముందు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అన్నారు స్వామీజీ. సౌభాగ్యమ్మ గారు 1968 నుంచి వస్తున్న పాత భక్తురాలే. వచ్చినప్పుడల్లా ఆశ్రమంలో నిస్వార్థ సేవ చేస్తూ ఉండే ఆ పెద్ద ముత్తైదువుకు టంగుటూరమ్మ అని పేరు పడిపోయింది. ఇప్పుడు ఈ టంగుటూరమ్మ వెంట వచ్చినవాడు ఆమె 3వ కొడుకు బాబూరావు. 20 ఏళ్ల వయసులో ఉన్న బాబూరావు ఒక 5-6 నెలలుగా ఎందుకో అకారణంగా చిక్కిపోతున్నాడు. స్వంత ఊరి వైద్యాలు, హైదరాబాద్ వైద్యాలు, మద్రాసు వైద్యాలు అన్నీ పూర్తయినాయి. రోగం ఏమిటో తెలియటం లేదు. క్రమంగా ఆహారం తగ్గిపోయింది. లేవలేని పరిస్థితి వచ్చింది. ఇంత స్థితి వచ్చాక ఒక రోజున ఆ కుర్రవాడికి ఒక ఆలోచన వచ్చింది. చెయ్యవలసిన వైద్యాలేవీ ఇక మిగలలేదు. అమ్మా నాన్న కూడా నా మీద ఆశ వదులుకున్నారు. పోనీ ఒకసారి వెళ్ళి స్వామీజీని దర్శిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని. ఈ ఆలోచన విన్న తల్లి వెంటనే కుర్రవాడిని వెంట పెట్టుకుని మైసూరు వచ్చేసింది. అందుకే ఇప్పుడు గుర్తువచ్చానా అన్నారు స్వామీజీ. ఆ మర్నాడు తల్లి కొడుకుల్ని పిలిపించి, ఇలా అయిపోయావేమిట్రా అని ప్రేమగా పలకరిస్తూ తన అమృత హస్తంతో బాబూరావు వెన్నంతా నిమిరారు స్వామీజీ. తల్లి కొడుకులు తమ గోడంతా చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా దడుచుకున్నావా ఏమిట్రా అన్నారు స్వామీజీ ఉన్నట్టుండి. బాబూరావు కొంచెం ఆలోచించి, ఒకరోజు 2వ ఆట సినిమాకెళ్ళి రైలు పట్టాలంబడి వస్తుంటే కాలు కింద పామో ఏదో తగిలిందనిపించి ఒళ్ళు జలధరించింది స్వామీజీ. ఆ తరువాతే ఈ అనారోగ్యం అంతా అన్నాడు. ఏం పర్వాలేదు టంగుటూరమ్మ, వీడికి పొద్దున్న సాయంత్రం పూటకు 1 పాలు పోసి అన్నం పెట్టాలి. అన్నం ఎంతో, కూర అంత ఉండాలి. నేను చెప్పేదాకా రోజూ పెసరపప్పు ఉడకేసి పెట్టు. నేను రేపు వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ఆశ్రమంలో ఉండి చెప్పినట్టు చేస్తూ ఉండు అనేసి లేచి వెళ్ళిపోయారు స్వామీజీ. ఎన్నాళ్ళు ఉండాలో ఆమె అడగలేదు. ఆయన చెప్పలేదు. కానీ చిత్రం, అక్కడి నుంచి యువతలకు వచ్చేసరికి బాబూరావుకు పూర్తిగా ఓపిక వచ్చేసిందనిపించింది. ఉత్సాహం వచ్చింది. ఆ మర్నాటి నుంచే అతను ఆశ్రమంలో చెరచెరా తిరగసాగాడు. భూప్రదక్షిణం. ఆ మరునాడే అంటే 1976వ సంవత్సరం జూలై 26వ తారీఖున 8 మంది పరివారంతో ప్రప్రథమ విదేశీ యాత్రకు బయలుదేరారు స్వామీజీ. ఈ వార్త తెలిసిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి శ్రీ స్వామీజీని బెంగుళూరులో దర్శించి విమానాశ్రయంలో సాగనంపారు. ఈ సందర్భంగా బెంగుళూరులోనూ, మద్రాసులోనూ, బొంబాయిలోనూ పెద్ద పెద్ద అభినందన సభలు జరిగినాయి. ఆ సభలలో మాట్లాడుతూ, నేనిప్పుడు విదేశాలకు పయనమైంది ఆ దేవి ఆజ్ఞతోనే. నేను హైందవ మతాన్ని గురించి ఏమీ బోధ చెయ్యను. నేను నామ సంకీర్తనను ప్రచారం చేస్తాను. నన్ను ఒక మాంత్రికుడనో, మహాత్ముడనో, మోసగాడనో, స్వామీజీ అనో పిలవటం నాకిష్టం లేదు. నేను భగవంతుని బానిసను. భగవంతునికే కాదు, భగవద్భక్తులకు కూడా సేవకుణ్ణి. భృత్యస్య భృత్య పరిచారిక భృత్య భృత్య. నేనొక దూతను. మీ కష్టాలను అమ్మవారికి నివేదిస్తాను అని ప్రకటించారు స్వామీజీ. విమానం భారత భూభాగాన్ని దాటుతున్న సమయంలో విమానంలోనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వామీజీ. ఆ తరువాత ఆ ధ్యానం గురించి మాట్లాడుతూ, భారతదేశంలోని నా భక్తులందరి క్షేమం కోసం ధ్యానం చేశాను అన్నారు స్వామీజీ. 2 నెలల్లో 87,620 మైళ్లు ప్రయాణం జరిగిన ఈ సుదీర్ఘ పర్యటనలో కువైట్, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాలను స్వామీజీ సందర్శించారు. ప్రతి దేశంలోనూ వీలైనన్ని మారుమూల గ్రామ ప్రాంతాలు ప్రత్యేకించి దర్శించారు. ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాలను వదిలి ఇలా మారుమూల ప్రాంతాలు స్వామీజీ ఎందుకు ఎన్నుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు.
స్వామీజీ అర్థం కాకపోవటం ఆశ్చర్యకరమైన విషయం కాదు. సాటిలేని అధునాతన విజ్ఞాన శాస్త్రానికే అంతుపట్టని విషయాలు అనేకం ఈ పర్యటనలో అడుగడుగునా జరిగాయి. ఉదాహరణకు ఒక సంఘటన చెప్పుకుందాం. వెళ్లేటప్పుడు దారిలో ప్యారిస్ నగరంలోని అందాల ఓర్లీసూడ్ విమానాశ్రయంలో విశ్రాంతి కోసం విమానం ఆగింది. ప్రయాణికులంతా అంతర్జాతీయ విశ్రాంతి హాలులోకి వెళ్లారు. విమానాశ్రయ పరిసరాలు చూడటానికి అలా వెళ్లారు స్వామీజీ. వెళ్లేటప్పుడు పాస్ తీసుకుని మరీ వెళ్లారు. అలా వెళ్లి తిరిగి వస్తున్న ఎర్రగుడ్డల నల్ల మనిషిని చూసేసరికి కస్టమ్స్ సెక్యూరిటీ వారికి కొంచెం చాపల్యం పుట్టింది. వాళ్లు స్వామీజీని ఆపి స్క్రీనింగ్ ఆర్చ్లోంచి రండి అన్నారు. దాని గుండా మనిషి వస్తే అతని దగ్గర ఏమైనా ఆయుధాలు వగేరాలు ఉంటే ఆ యంత్రపు ముళ్ళు గిలగిలా కొట్టుకుంటుంది. అనుమానం ఉన్న వాళ్లను దాని గుండా రమ్మంటారు. స్వామీజీ విషయంలో హాస్యం చేస్తున్నామనుకుని దాని గుండా రమ్మన్నారు అధికారులు. గంభీర వదనులై స్వామీజీ ఆర్చి గుండా వచ్చారు. ఆర్చి యంత్రం శబ్దం చేస్తూ దడదడా కొట్టుకోసాగింది. హాస్యమనుకున్న అధికారుల ముఖాలు మారిపోయినాయి. వాళ్లు ఆత్రంగా స్వామీజీని పూర్తిగా తనిఖీ చేశారు. ఏ ఆయుధమూ దొరకలేదు. ఏం చెయ్యాలో తోచటం లేదు. మళ్లీ మరోసారి స్వామీజీని ఆర్చి గుండా రమ్మన్నారు. మళ్లీ వచ్చారు స్వామీజీ. మళ్లీ యంత్రం కొట్టుకుంది. అధికారులు మళ్లీ పరిశీలించారు. ఈ మాటు వాళ్లకు కంగారు పుట్టసాగింది. యంత్రం ఆయుధాలున్నాయని సూచిస్తున్నప్పుడు లేవని తాము వదిలేస్తే తమ ఉద్యోగాలకే ముప్పు రావచ్చు. ఆలోచించి ఆ యంత్రం సరిగా పనిచేస్తోందో లేదో అని విడిగా పరీక్షించారు. అది బాగానే పనిచేస్తోంది. కానీ స్వామీజీ విషయంలో మాత్రం తప్పుగా చూపిస్తోంది. అధికారులకు మతిపోతోంది. కావలిస్తే నా బట్టలు విప్పి పరీక్షించుకోండి అంటున్నారు స్వామీజీ. ఇలా ఒక అరగంట సాగింది. అప్పటికి స్వామీజీ భక్తులు కొందరు అక్కడికి వచ్చారు. స్వామీజీ వారిని చూసి చిరునవ్వు నవ్వారు. అప్పటికి గాని హాస్యం చేద్దామనుకున్న అధికారులకు తాము అపహాస్యం పాలయ్యామని తెలియలేదు. ఇలా యంత్రాలకే అంతుపట్టని స్వామీజీ తత్వం మనుష్యులకు అంతుపట్టకపోవటంలో ఆశ్చర్యమేముంది? అయితే అర్హులైన వారు తారసిల్లినప్పుడు కొన్ని తత్వరహస్యాలను స్వయంగా వివరిస్తూ ఉంటారు స్వామీజీ. అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో అలాంటి సన్నివేశం ఒకటి ఏర్పడింది. ఆ రోజు 1/8/76 సాయంకాలం న్యూజెర్సీలో జరిగిన బహిరంగ సభకు అనేక మంది అమెరికన్లేగాక భారతీయ కుటుంబాలే 40కి పైబడి హాజరయ్యాయి. వచ్చిన వారిలో శ్రీ ఆత్మానంద స్వామి కూడా ఉన్నారు. ఈయన న్యూయార్క్ పట్టణంలో హిందూ టెంపుల్ ఆఫ్ నార్త్ అమెరికా అనే పేరుతో వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని, ఇతర ఆలయ సముదాయాలను నిర్మిస్తున్న మహనీయుడు. అలాంటి వ్యక్తి ఉన్నాడు కనుకనే ఏమో ఆ సభలో పురాతన భారతీయ భూగోళ శాస్త్రపు లోతులను కొన్నింటిని స్వామీజీ పరామర్శించారు. ఒకప్పుడు ఈ భూమంతా కలిసి ఉండేది. అప్పుడు భూమిలో స్థలభాగమంతా ఉత్తరార్ధగోళంలో ఉండగా జలభాగమంతా దక్షిణార్ధగోళంలో ఉండేది. అందువల్ల అప్పట్లో సముద్రయానం చెయ్యవలసిన పని ఉండేది కాదు. అశ్వహృదయ విద్య వల్ల సుదూర ప్రాంతాలకు రథమార్గాన వేగంగా వెళ్లగలిగేవారు. ఈ అశ్వహృదయ విద్యకు సంబంధించిన వివరాలు కొన్ని మహాభారతంలో ఉన్నాయి. ఇక విమానయాన రూపమైన ఆకాశగమన తంత్రాన్ని భరద్వాజ మహర్షి విపులీకరించి ప్రవచించాడు. ఆ భరద్వాజ విమాన శాస్త్రం చాలా వరకు అంతరించిపోయినా ఈనాటికి కొంతవరకు లభిస్తోంది. ఆ భరద్వాజ మహర్షి నారద నదీ తీరాన సమాసీనుడై బ్రహ్మాండ పురాణాన్ని శిష్యులకు బోధించాడు. ఆ నారద నది ఎక్కడ ఉన్నది? ప్రస్తుతపు భారత భూభాగంలో లేదు. ఆ పురాణం మాత్రం ఉన్నది. మరి ఆ నది ఎటుపోయినట్టు? ఆ రోజుల్లో భూమి అంతా ఒకే ఖండంగా ఉండేదని చెప్పుకున్నాం. మరి ఈనాడు సముద్ర జలాలు భూమి యొక్క ఉత్తరార్ధంలోకి చొచ్చుకొని వచ్చి భూమిని ఖండాలుగా విభజిస్తున్నాయి. భూమి యొక్క దక్షిణార్ధగోళంలో కూడా కొన్ని భూఖండాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నకు భరద్వాజ ప్రోక్తమైన బ్రహ్మాండ పురాణంలోనే సమాధానం ఉంది. ఒకప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం భారతదేశంలోని హిమాలయ పర్వతాలలో జరిగింది. ఆ వివాహానికి భూమి మీద పుణ్యాత్ములంతా వచ్చారు. దాంతో భూమండలానికి ఒకవైపున బరువెక్కువైపోయింది. దీన్ని రెండవ వైపు తులనాత్మకంగా సరిదిద్దకపోతే భూమండలానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విపత్తును నివారించటానికి దేవతలు ఒక ఉపాయం ఆలోచించారు. ఇందరు పుణ్యాత్ముల భారానికి తులతూగగలవాడు అగస్త్య మహర్షి ఒక్కడే.
ఆయనను ఈ పెళ్లికి రాకుండా ఆపగలిగితే ఈ విపత్తు తప్పిపోతుంది. ఇలా ఆలోచించిన దేవతలు నారద మహాముని దగ్గరకు వెళ్ళి ఎలాగైనా సరే అగస్త్య మహాముని ఇక్కడకు రాకుండా చూడమని ప్రార్థించారు. సరేనని నారదుడు బయలుదేరాడు. అప్పటికి అగస్త్యముని పార్వతీ కళ్యాణానికి అందుకోవాలని మహోత్సాహంగా బయలుదేరాడు. ఆయన వేగం చూస్తే ఆగమంటే ఆగేటట్టుగా లేడు. అందువల్ల ఆయన దగ్గరకు వెళుతూనే, అగస్త్య, బ్రహ్మచారులు పార్వతీ కళ్యాణానికి రారాదని దేవతలు ఆంక్ష పెట్టారు, కనుక ఇక వెనక్కి తిరుగు అన్నాడు నారద మహర్షి. ఈ వార్తకు కోపము దుఃఖము పెనగొన్న అగస్త్య మహర్షి ఉగ్రుడై వెనుదిరిగి తన కాలును ప్రస్తుతపు ఉత్తర అమెరికా భూభాగంపై పెట్టాడు. ఆ పాదం బలానికి భూమి మీద భారాల అసమానతలు తొలగి భూగ్రహం యథాపూర్వకంగా నిలబడింది. కాని ఈ తొక్కిడిలో భూమి చలించి సముద్రం భూమి మీదకి పొంగింది. భూమి మీద స్థలభాగపు మిట్టపల్లాల్లో అనుకోని మార్పులు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన పల్లాలలో సముద్ర జలాలు స్థిరపడిపోయినాయి. ఈ కొత్త పరిణామాల వల్ల భూమి మీద స్థలభాగం సముద్ర జలాల చేత ప్రధానంగా 5 ఖండాలుగా విభజింపబడింది. ఇప్పుడు ఆసియా, యూరప్లను పిలువబడే ఖండాలు రెండూ ఒకే స్థలఖండం కనుక పై లెక్కలో ఇదంతా ఒకే ఖండం. ఇప్పటి ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలు రెండూ వేరువేరు ఖండాలే. ఇప్పటి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు అత్యల్పమైన భూమార్గం ద్వారా కలిసి ఉన్న ప్రాధాన్య వివక్ష చేత 2 వేరువేరు ఖండాలుగా భావించబడినాయి. ఇలా ఇవి 5 ఖండాలు. ఇవి కాక ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర 2 భూఖండాలు స్థలమయంగా ఉన్నాయి. ఇవి కూడా కలుపుకుంటే మొత్తం మీది ఖండాలు 7. అందుకే సంస్కృతంలో భూమికి సప్తద్వీప అని పేరు వచ్చింది. ఈ విషయాలన్నీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి. అయితే చూసేటప్పుడు దృష్టిని విశాలం చేసుకుని చూడకపోతే ఈ వివరాలు పైకి కనిపించవు. అందుకనే ఈ విషయంలో ఒక ప్రత్యేక గ్రంథమే ప్రచురిద్దామని స్వామీజీ ఆలోచిస్తున్నారు. ఇంతకు ఇలా భూమి సప్తఖండాలుగా విభజన అయిపోవటం వల్ల, కాలక్రమంలో వేరువేరు రాజకీయ పరిస్థితులకు లోను కావటం వల్ల ఆయా ఖండాల మీద ఉన్న ప్రజలు మనమంతా ఒకే ముక్క నుంచి విడిపడ్డ సోదరులమన్న మాటను పూర్తిగా మర్చిపోయారు. తామంతా ఒకరితో ఒకరు సంబంధం లేని వేరువేరు సంస్కృతుల వారమని భావిస్తున్నారు. ఇది వాస్తవానికి అచ్చంగా తల్లకిందులు ఆలోచన. ప్రస్తుతపు ఉత్తర అమెరికా పశ్చిమ సముద్ర తీరంలోని కాలిఫోర్నియా ప్రాంతం శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసిన స్థలం. ప్రస్తుతం కెనడా దేశపు తూర్పు సరిహద్దులలో ప్రవహిస్తున్న నయాగరా నదే మనం ఇందాక చెప్పుకున్న నారద నది. ఈ వివరాలన్నీ నేను చేసిన పురాణ పరిశోధనల ఆధారంగా చెబుతున్నాను. పురాణాలు అర్థం కావాలంటే నక్షత్ర, ఖగోళ, భూగోళ, జ్యోతిషాది అనేక శాస్త్రాలను సమన్వయించుకుంటూ చూస్తే కానీ అర్థం కావు. ఇది పెద్ద విషయం. భగవతి అనుమతి అయితే ఈ విషయం మీద ప్రత్యేకంగా ఒక గ్రంథమే వ్రాయాలని స్వామీజీకి సంకల్పం ఉన్నది. అదలా ఉంచండి. ఇంతకు ఈ భూమి అంతా ఒక పెద్ద గడ్డ నుంచి విడిపడ్డ చిన్న ముక్క. ఈ మానవ జాతంతా ఒకే ఒక సనాతన జాతి. మనమంతా ఒకే ఒక సనాతన సంస్కృతికి వారసులం. మన ప్రస్తుతపు రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతపు సాంస్కృత వికాసాలు, ప్రస్తుత సాంఘిక ఆచారాలు వేరువేరుగా ఉండవచ్చు. అయినా కూడా మనమందరం ఒకే ఇంటి సోదరులం. ఈ విషయం మీకందరికీ గుర్తు చేయటానికే నేనిక్కడకు వచ్చాను. పురాణాలలోని విజ్ఞానం ఆధారంగా పుణ్యతీర్థాలను, నదులను, సనాతన మహర్షులు తపస్సులు చేసిన పవిత్ర క్షేత్రాలను వెతుక్కుంటూ నేనిక్కడికి వచ్చాను. నేనిక్కడ ఏ మతము ప్రచారం చేయటానికి రాలేదు. శిష్యులను సంపాదించుకోవటానికి రాలేదు. కొంతమంది పూర్వజన్మ బంధువులను వెతుక్కోవటానికి వచ్చాను. మీలో ఎవ్వరినీ మీ విశ్వాసాలను కానీ ఆచారాలను కానీ మార్చుకోమని చెప్పటానికి రాలేదు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ యందు విశ్వాసం ఉంచండని గుర్తు చేయటానికి మాత్రమే వచ్చాను. భారతదేశంలో నా దగ్గరకు పాశ్చాత్య దేశీయులు అనేక మంది రావటం వల్ల, వారికి తగిన ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉండటం వల్ల ఈ దేశాలను, ఈ సంస్కృతులను స్వయంగా పరిశీలించి ఆకళించుకోవటానికి వచ్చాను. మీ అందరికీ మిత్రుడుగా వచ్చాను. నన్ను ఒక మత ప్రచారకుడని, మహిమలు చూపే గారడీవాడని, మరోటని అనుకోకండి. నేను కేవలం భగవంతుని పరిచారకుణ్ణి, దూతను.
నా మిత్రులెవరైనా సరే వారి కష్టాలు నాతో చెప్పుకుంటే నేను అవి భగవతికి అందిస్తాను. ఆ తల్లి కృపను వారికి అందిస్తాను. అంత మాత్రమే నా పని. అందుకనే నేను మీ అందరికీ మిత్రుడిగా మాత్రమే వచ్చానని చెబుతున్నాను. మీ అందరికీ శుభం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. భగవతిని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ముగిసిన మహోపన్యాసానికి పాశ్చాత్య శ్రోతలందరూ సమ్మోహితులయ్యారు. సభలో ఉన్న ఆత్మానంద స్వామి ఆనంద పులకితులయ్యారు. ఇంత హడావుడి ప్రయాణాలలో తలమునకలుగా ఉన్న తన భక్తులను మరచిపోరు స్వామీజీ. ఆగస్టు 3వ తారీఖున ఆశ్రమానికి ఫోను చేసి టంగుటూరమ్మ కొడుకు బాబూరావుకి ఎలా ఉందో విచారించారు. అతను పూర్తిగా కోలుకున్నాడని తెలుసుకుని ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళవచ్చని అనుమతించారు. 40వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.